श्रीगणेशाय नमः। श्रीसरस्वत्यै नमः। श्रीपादश्रीवल्लभ श्रीनृसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः। दत्तात्रेयसमारम्भां नृसिंहादिकमध्यमां सच्चिदानन्दपर्यन्तां वन्दे गुरुपरम्परां। गणपतिगुरुमेकं सच्चिदानन्दरूपं विबुधनिवहसेव्यं योगमार्गाधिरूढं शरणमुपगतानामार्तिसङ्घाद्रिवज्रं मम हृदयनिवासं भक्तिनम्रो नमामि। శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ముందు వీడియోలో మనము 9వ అధ్యాయంలోని 17 మరియు 18 శ్లోకాలు నేర్చుకున్నాము. ఈరోజు 19 మరియు 20 శ్లోకాలు నేర్చుకుందాము. తపామ్యహమహం వర్షం తపామ్యహమహం వర్షం తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ నిగృహ్ణామ్యుత్సృజామి చ నిగృహ్ణామ్యుత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ అమృతం చైవ మృత్యుశ్చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున 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 త్రైవిద్యా మాం సోమపాః పూతపాపాః త్రైవిద్యా మాం సోమపాః పూతపాపాః త్రైవిద్యా మాం సోమపాః పూతపాపాః యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్ అశ్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్ అశ్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్. ఇప్పుడు ఈ 2 శ్లోకాలకు తాత్పర్యం చెప్పుకుందాం. ఓ అర్జున, నేను తప్పింపజేయుచున్నాను మరియు వర్షమును కురిపించుచున్నాను, వర్షమును నిలుపుదల చేయుచున్నాను. మరణ రాహిత్యమును మరణమును నేనే, అట్లే సద్వస్తువును అసద్వస్తువును నేనే. 3 వేదములను అధ్యయనము చేసిన వారు, కర్మకాండను సకామభావంతో ఆచరించిన వారు, సోమపానము గావించిన వారు, పాపకల్మషము తొలగిన వారును, మునుజనులు యజ్ఞములచే నన్ను పూజించి స్వర్గము కొరకై ప్రార్థించుచున్నారు. వారు పుణ్యఫలమును దేవేంద్రలోకమును పొంది అట్టి స్వర్గమందు దివ్యమల్లగు దేవభోగములను అనుభవించుచున్నారు. ఇప్పుడు ఈ 2 శ్లోకాలు 2 సార్లు చెప్తాను, చూసుకోండి. తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున త్రైవిద్యా మాం సోమపాః పూతపాపాః యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్. తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున త్రైవిద్యా మాం సోమపాః పూతపాపాః యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్. ఇవాల్టికి చాలండి. తర్వాతి 2 శ్లోకాలు నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాము. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. జై గురుదత్త.